నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి జరిగిన సంఘటన ఇది. ఆ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడు. వాళ్ళ సిటీలోనే ఒక షాప్ ఉండేది. బాగానే సెటిల్డ్ ఫ్యామిలీ. ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అందరూ ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆ అబ్బాయికి జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేదు. ఆ షాప్ చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకుంటూ ఆ ఊర్లోనే హ్యాపీగా ఉండాలి అనుకున్నాడు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి జాబ్ లేకపోవడం వల్ల ఏది కూడా సెట్ అవ్వలేదు. దీంతో వాళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయిని ఎలాగైనా సరే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అని చెప్పారు. ఈ అబ్బాయి హైదరాబాద్‌కి వచ్చి కోచింగ్ తీసుకొని రిఫరెన్స్ ద్వారా సాఫ్ట్‌వేర్ జాబ్ అయితే తెచ్చుకున్నాడు. కానీ ఆ వర్క్ కల్చర్ వల్ల, ఒత్తిడి వల్ల ఆ జాబ్ చేయలేకపోయాడు. ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి బయట రియల్ ఎస్టేట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు. 1 ఇయర్ అవుతుంది. కానీ ఆ విషయం తన ఇంట్లో ఇంకా చెప్పలేదు. కేవలం పెళ్లి కోసం మాత్రమే ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఇంట్లో నమ్మిస్తున్నాడు. సేమ్ ఇటువంటి సంఘటన నా ఫ్రెండ్‌కి కూడా జరిగింది. ఈ అబ్బాయికి వాళ్ళ ఊర్లోనే సొంత పొలం ఉండేది. వ్యవసాయం చేస్తున్నాడు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి జాబ్ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. ఆ అబ్బాయి కేవలం పెళ్లి కోసం మాత్రమే రూ. 10,000కి పక్కనే ఉన్న సిటీలో జాబ్ చేస్తున్నాడు. నేను వాడిని అడిగాను. నీకొచ్చే 10,000లో మళ్ళీ ఛార్జీలు, ఖర్చులు పోను నీకింకా తక్కువే మిగులుతుంది కదా అని. దానికి వాడు ఇదంతా కూడా పెళ్ళయ్యే వరకేలేరా, పెళ్ళయ్యాక నేను మళ్ళీ జాబ్ మానేసి మళ్ళీ మన పని మనం చూసుకుంటాను అని చెప్పాడు. ఇంకా బయట ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఎలా పోషిస్తాడు అని ఆలోచించడంలో తప్పులేదు. కానీ జాబ్ చేసే పోషించాలా? బిజినెస్ చేస్తూనో, వ్యవసాయం చేస్తూనో కలిసి ఉండేవాళ్ళు మన చుట్టుపక్కల చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఒకరేమో జాబ్ చేసేవాడికే ఇస్తామంటారు. మరొకరేమో పర్టిక్యులర్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ అయితేనే ఇస్తాము అంటున్నారు. అయినా సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది పైకి కనిపించేంత సాఫ్ట్‌గా ఏం ఉండదు. కొన్ని కంపెనీల్లో పాలిటిక్స్ ఉంటాయి. పైనుంచి ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. ఏ జాబ్ అయినా, బిజినెస్ అయినా మీకు ఇష్టం ఉంటేనే చేయండి. కేవలం పెళ్లి కోసం జాబ్ చేస్తున్నట్టు ఎవరిని మోసం చేయకండి. నిన్ను ఇష్టపడేవారిని నువ్వు పెళ్లి చేసుకో. నీ జాబ్‌ని ఇష్టపడేవారిని కాదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.